భూమి మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటు స్టార్లింక్ అనే ఒక కంపెనీ మాత్రమే అందిస్తోంది. ఇది అమెరికాకు చెందిన పాపులర్ బిజినెస్ మెన్ ఎలన్ మస్క్ కి చెందిన కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ స్టార్లింక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇండియాలో ఇంకా స్టార్లింక్ సర్వీసెస్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే మన దేశంలో కూడా ఆ సర్వీసెస్ ప్రవేశపెడతారని ప్రచారంలో ఉంది. స్టార్లింక్ వెబ్సైట్లో కూడా ఇండియాలో తమ సర్వీసెస్ కమింగ్ సూన్ అని అయితే ఉంది. స్టార్లింక్స్ ఇంటర్నెట్ కిట్లో ఈ చిన్న డిష్ని ఇంటి పైన పెట్టుకుంటే అది డైరెక్ట్గా స్టార్లింక్ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. అక్టోబర్ 2024 నాటికి స్టార్లింక్ 4500 శాటిలైట్స్ని కలిగి ఉంది. స్టార్లింక్ పేరెంట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ శాటిలైట్స్ని భూమి నుంచి 350 నుంచి 1200 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేసింది. ఇవి నిరంతరం వాటి ఆర్బిట్స్లో 27,000 km/h స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. 4500 ఈ శాటిలైట్సే కాకుండా 12,000 శాటిలైట్స్ని కూడా డిప్లాయ్ చేయాలనేది స్టార్లింక్ యొక్క లక్ష్యంగా ఉంది. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి స్టార్లింక్ సర్వీసెస్ రావడానికి మరో స్టెప్ ముందుకు పడింది. ఇండియన్ గవర్నమెంట్ యొక్క డేటా లోకలైజేషన్ అండ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ని ఇంకా అదర్ రూల్స్ని కూడా అన్నిటినీ స్టార్లింక్ ఓకే చేసినట్టుగా ఒక జాతీయ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. మన దేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ పొందే ఈ అనుమతులు పొందాలంటే GMPCS అనే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. GMPS అంటే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్. గవర్నమెంట్ ఈ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల లైసెన్స్ మంజూరు చేయడానికి అవసరమైన ఈ కీలక గైడ్లైన్స్కి కట్టుబడి ఉండడానికి స్టార్లింక్ అనే కంపెనీ ఒప్పుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్తో స్టార్లింక్ అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత దీని మీద ఒక పురోగతి వచ్చింది. అయితే స్టార్లింక్ ఇంకా దాని సమ్మతి ఒప్పంద పత్రాన్ని మాత్రం అధికారికంగా సమర్పించలేదని సమాచారం. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీలు తప్పకుండా డేటా లోకలైజేషన్ రూల్స్ని పాటించాల్సి ఉంటుంది. అంటే యూజర్స్ యొక్క డేటాని మన దేశంలోనే స్టోర్ చేసేలా, అవసరమైతే ఆ డేటాని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి అందించేలా ఆ రూల్స్ ఉంటాయి. GMPCS లైసెన్స్ కావాలనుకునే శాటిలైట్ కంపెనీలు ఈ రూల్స్ ఫాలో అవ్వడం అనేది తప్పనిసరి. అయితేనే శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ట్రయల్స్కి స్పెక్ట్రమ్ను పొందడానికి, ఇనీషియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ అనేది వస్తుంది. నిజానికి అక్టోబర్ 2022లో ఈ GMPCS లైసెన్స్ కోసం స్టార్లింక్ మొదటిసారి అప్లై చేసుకుంది. ఫర్దర్ అప్రూవల్స్ కోసం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్తో కూడా కలిసి పనిచేస్తుంది ఈ స్టార్లింక్. ఈ ఇన్స్పేస్ అనేది ఒక స్పేస్ రెగ్యులేటర్. ఇది స్టార్లింక్తో పాటు అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్తో కూడా కలిసి పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఇన్స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా ఒక మీడియా సంస్థతో చెప్పారు. అయితే ఈ ఇన్స్పేస్ అడిగిన మరింత సమాచారం కోసం ఈ రెండు కంపెనీలు సమాధానం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టార్లింక్ విస్తరణ స్పీడ్ అవుతుందని చెప్పి అంటున్నారు. అయితే ఇండియాలో స్టార్లింక్ లాంచ్కి చివరి అడ్డంకులు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల ప్రైసింగ్, ఇంకా స్పెక్ట్రమ్ అలోకేషన్ రూల్స్ అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలో పురోగతి వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికాకు చెందిన ఈ శాటిలైట్ ఇంటర్నెట్ రాకతో ఇండియన్ టెలికమ్యూనికేషన్ సంస్థలు చిక్కుల్లో పడుతున్నాయి. ఇక్కడ రిలయన్స్ సంస్థ జియో స్పేస్ ఫైబర్ పేరుతో ఒక సర్వీస్ని లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ని జియో SES అనే ఒక లగ్జంబర్గ్ బేస్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తుంది. ఇంకోవైపు అమెజాన్కి చెందిన ప్రాజెక్ట్ కూపర్ కూడా ఇండియన్ మార్కెట్లోకి రావాలని చూస్తుంది. కానీ గ్లోబల్ మార్కెట్లో మాత్రం స్టార్లింక్ మాత్రమే సత్తా చాటుతుంది. స్పేస్ ఎక్స్ అయినా జియో అయినా ఇండియాలో బెస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఉన్నవే అయినా కానీ వాటి అప్రోచెస్, పొటెన్షియల్ ఇంపాక్ట్ డిఫరెంట్. అంటే జియో ఇస్తున్న ఫైబర్, మొబైల్ ఇంటర్నెట్ ధరలకి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. స్టార్లింక్ శాటిలైట్ సర్వీస్ రేట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకని జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలపై అంతగా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. కేవలం జియో స్పేస్ ఫైబర్ విషయంలో మాత్రం స్టార్లింక్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.